వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. అది ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ 2020 స్టాఫ్ సర్వీస్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ ఇయర్ సీజీఎల్ నోటిఫికేషన్ ఇస్తుందండి మనకి. అలానే ఈ ఇయర్ 2020 నోటిఫికేషను మనకి వాళ్ళు డిసెంబర్లో 29th నుంచి రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు వాళ్ళు. 29/12/2020 నుంచి 31/1/2021 వరకు ఉంది. అయితే దీనికి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అర్హులు, అంటే ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది వాళ్ళకి. మీరైతే ఫ్రెండ్స్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో సైట్ సరిగా ఓపెన్ అవ్వదు, మళ్ళీ మీకు సర్వరు బిజీ వల్ల సైట్ ఓపెన్ కాక ఇబ్బంది పడతారు. అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి, ఇది నా సలహా. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2021 అప్ టు 11:30 వరకు ఉందండి మనకి ఆ రోజు. సో అప్పటిదాకా వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. అలానే ఇందులోనే మనకి ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది. ఈ ఎగ్జామినేషన్ ముఖ్యంగా మనకి 4 టైర్స్లో కండక్ట్ చేస్తారు వీళ్ళు. అయితే మనకి ఫస్ట్ టైర్ 1 వచ్చేసి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను. దీనికి డేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అది వచ్చేసి 29/5/2021 నుంచి 7/6/2021, అంటే మే 29 నుంచి మనకి జూన్ 7 వరకు జరుగుతుంది ఈ ఎగ్జాము. అంటే మనకి ఇప్పటి నుంచి జనవరి నుంచి జూన్ వరకు మనకు అప్ టు 5 months డ్యూరేషన్ ఉంది. అంటే 5 monthsలో మనము మంచిగా ప్రిపేర్ అయిపోయి ఈ జాబ్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి పోస్టులు 6506 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి మనకి. గ్రూప్ సి, గ్రూప్ బి గెజిటెడ్, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అని. వాటి విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్గా గ్రూప్ బిలో ఫస్ట్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 8th పే స్కేల్ ఇస్తారు. బేసిక్ స్కేల్ వచ్చేసి 47,600 to 1,51,100 రూపీస్. సో వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 65,000 నుంచి 70,000 వరకు శాలరీ వస్తుందండి ఫ్రెండ్స్. ఓకే, ఇది గ్రూప్ బి గెజిటెడ్ జాబ్స్. ఇవి ఇక్కడ మెన్షన్ చేసినవి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, వీటికి సపరేటు కొంచెం ఎలిజిబిలిటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ 2 పోస్టులకి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ బిలోనే నాన్ గెజిటెడ్ ఉంటుంది. వీటికి పే స్కేల్ 7 ఉంటుంది, అది 44,900 to 1,42,400. దీనికి వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 60,000 to 65,000 శాలరీ ఎవ్రీ మంత్ మనకి వస్తుంది ఫ్రెండ్స్. అలానే మనకి గ్రూప్ సిలో కూడా గ్రూప్ బిలో ఇంకో స్కేల్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అది స్కేల్ 6. అలానే గ్రూప్ సిలో కూడా మనకి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సిలో మనకి పే లెవెల్ 4 కూడా ఉంది, అంటే ఇవి ఇంకా తక్కువ క్యాడర్ ఉన్న జాబ్స్. వీటన్నిటికి కూడా డిగ్రీ అనేది మెయిన్ క్వాలిఫికేషను. ఒక 1 or 2 పోస్టులకి అసిస్టెంట్ ఆడిట్ కంట్రోలరు అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే అదర్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది. మిగతా అన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద బేస్ అయి ఉన్న జాబ్ నోటిఫికేషన్ అండి ఇది. అండ్ కమింగ్ టు మనకి వేకెన్సీస్ అంటే ఖాళీల విషయానికి వస్తే టోటల్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము 6,506 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో గ్రూప్ బి గెజిటెడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ బి గెజిటెడ్ వచ్చేసి 250 అండ్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వచ్చేసి మనకి 3,513, అంటే 3,513. గ్రూప్ సికి వచ్చేసి మనకి 2,743 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 6,506 పోస్టులు. ఇంకా ఎలిజిబిలిటీకి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎనీ ఇండియన్ నేషనల్ విల్ బి ఎలిజిబుల్. అండ్ కమింగ్ టు ఏజ్ లిమిట్ ఇక్కడ ఇంపార్టెంట్. మనకి 18 to 27 years వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. ఇది ఎవరికంటే గ్రూప్ సి పోస్టులకి. అలానే గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 30 years. అండ్ ఆల్సో మనకి యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్స్
ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అండ్ ఆల్సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 3 ఇయర్స్ ఉందండి. ఓకే, ఇది ఏజ్ లిమిట్ గురించి. అలానే నెక్స్ట్ వచ్చేస్తే మనకి నీకు చెప్పాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే ఒక 2 జాబ్స్కి మాత్రమే డిఫరెంట్గా ఉంటుందండి. అవి చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. అయితే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం కంపల్సరీ 1/1/2020 ఎక్వైర్ చేసి ఉండాలండి. అంటే ఏదైనా డిగ్రీ 1/1/2020 లోపు మనకి డిగ్రీ వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు ఈ జాబ్స్ అప్లై చేసుకోనికి. అయితే ఇక్కడ ఇంకో జాబ్ ఒక పోస్ట్ ఉంది, డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. 2 డిఫరెంట్ పోస్టులకి సపరేటు మనకి క్వాలిఫికేషన్ అడిగారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సరిపోతుంది, కానీ డిజైరబుల్ కూడా ఉంది. ఇందులో సిఏ చేసిన వాళ్ళు కానీ, ఎంకామ్ అంటే దట్ ఈస్ కామర్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఆర్ ఎంబీఏ చేసిన వాళ్ళు అర్హులుగా పేర్కొన్నారు. అంటే డిజైరబుల్ క్వాలిఫికేషను, అది కంపల్సరీ ఏం కాదు. కాకపోతే దీనికి మనకి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది, కాకపోతే వాళ్ళు అట్లీస్ట్ 12th స్టాండర్డ్లో మ్యాథ్స్ చదివి ఉండాలి, దాంట్లో కూడా 60% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదు అంటే డిగ్రీలో ఏదైనా సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ సంబంధించి చదివి ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్. ఇంకా రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందని, అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అర్థమైందా? మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఈ పోస్టుకు ఈ జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి అంతా అప్లికేషన్ అంతా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2021. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఫర్ అదర్స్, దట్ ఈజ్ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్. అదే ఎస్సీ ఎస్టీస్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీకి అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్కి వీళ్ళందరికీ ఫీజు ఏం లేదండి. ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఉంది వాళ్ళకి, అంటే నిల్ ఫీజ్. సెంటర్స్కి వచ్చేసరికి మన తెలుగు స్టేట్స్ వచ్చేసి సౌత్రన్ రీజియన్లో ఉంటాయండి. ఎస్ఎస్సి రీజియన్ వైజ్గా కండక్ట్ చేస్తుంది. ఈ సౌత్రన్ రీజియన్లో మన 2 స్టేట్స్కి వచ్చేసి డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం. ఇవి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి రిజిస్టర్ చేసుకుని ఉంటారు కాబట్టి వెబ్సైట్లో జస్ట్ మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టేస్తే డైరెక్ట్గా మీరు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు దాన్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 టైర్స్ ఉంటుంది అని చెప్పాను నేను. అది టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను, టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. టైర్ 3కి వచ్చేసి డిస్క్రిప్టివ్ మోడ్ అండి. అది పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి మనం లెటర్ రైటింగు, ఎస్ఏ రైటింగు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకి టైప్ 4 కూడా ఉంది. అది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దాన్ని ఇంకా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కూడా అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనకి టైర్ 1 ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను 29th మే నుంచి 7th జూన్ వరకు ఉంది. అయితే ఈ టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అయితే నెగిటివ్ మార్కింగ్ జనరల్గా అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టు 0.25 కాదండి, ఇక్కడ 0.5. అంటే ఒక క్వశ్చన్ మనం రాంగ్ పెడితే హాఫ్ మార్క్ మనకి వచ్చిన దాంట్లో డిడక్ట్ అయిపోతుందండి. అదే టైర్ 2లో అయితే మళ్ళీ 0.25 ఉంది నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఇదండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అబౌట్ సీజీఎల్ నోటిఫికేషన్ అండి. ఇంకా డీటెయిల్గా నేను స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయము, ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో మీద కంపల్సరీ లాస్ట్ 3 monthsలో తీసిందని చెప్పేసి దాని మీద డేట్ మెన్షన్ చేయాలండి. డేట్ కనుక మీరు మెన్షన్ చేయకుండా ఫోటో అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ కంపల్సరీ రిజెక్ట్ అవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బిఫోర్ అప్లయింగ్ ద పోస్ట్ ఫర్ సీజీఎల్, బిఫోర్ అప్లయింగ్ ద సీజీఎల్ అప్లికేషన్, మీరు రీసెంట్గా అంటే లాస్ట్ 3 monthsలో దిగిన ఫోటో ఒకటి దిగేసి దాని మీద డేట్ వచ్చేలా పెట్టమని చెప్పండి. ఆ డేట్ వచ్చిన ఫోటోను మాత్రమే మీరు యూజ్ చేయండి అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు. ఇది ఫ్రెండ్స్ సీజీఎల్ నోటిఫికేషన్ గురించి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ వచ్చేసి మనకి
సీజీఎల్ నోటిఫికేషన్లో చాలా వేకెన్సీస్ ఉన్నవి, 6,506 పోస్టులు ఉన్నవి. అలానే దీనికి ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అర్హులు. ఒక్క 2 పోస్టులకు తప్పించి మిగతా వాటన్నిటికీ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అర్హులు. కావున డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మనకి 5 నెలల సమయం ఉంది కాబట్టి ఈ జాబ్ని ఈజీగా మనము క్రాక్ చేయవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2021. అప్పటి వరకు వెయిట్ చేయకుండా 10 days బిఫోర్, అంటే అప్ టు 20 లోపే మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన జాబ్ నోటిఫికేషన్ గురించి. అలానే ఇప్పుడు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసము మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.